నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటోంది. 3 రంగులు దేశమంతా గర్వంగా ఆకాశాన్ని చూస్తున్నాయి. కానీ చాలామందికి స్వాతంత్ర దినోత్సవం అన్నా గణతంత్ర దినోత్సవం అన్నా సెలవు రోజు అని మాత్రమే తెలుస్తోంది. ఇది సెలవు రోజు కాదు. 200 సంవత్సరాలు ఆంగ్లేయుల అరాచకాలకు బలి అవుతూ బ్రతికిన బానిస బ్రతుకుల సంకెళ్లు తెగిన రోజు. అదే స్వాతంత్ర దినోత్సవం అంటే. తెగిన సంకెళ్లు అతి స్వేచ్ఛలో విచ్చలవిడితనంలో ఎవరికి వారే యమునా తీరే అని బ్రతకకుండా మనకంటూ కొన్ని నియమాలను నిబంధనలను ఏర్పరచుకొని దాని ప్రకారం ఒక సరైన దిశలో మన దేశం నడుస్తూ అభివృద్ధి ఫలాలు అందుకుంటూ ఆదర్శంగా నిలవాలని ఏర్పరచుకున్న ఒక నియమావళి మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవం. ప్రతి సంవత్సరం మనం జనవరి 26వ తేదీని అంటే ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. నిజానికి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. కానీ 2 నెలలు వేచి జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. దీనికి ఒక కారణం ఉంది. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వంటి నేతలు జలియన్ వాలాబాగ్ ఉదంతంతో కలిచివేయబడి పూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. ఆనాటి ఆ తీర్మానానికి విలువ ఇస్తూ 1950 జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజునే భారత్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా, రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంలో రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ద్వారా ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని ఒక హక్కుగా పొందడం జరిగింది. తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంటు దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వరకు 5 మైళ్ల పొడవున సాగిన పెరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వతంత్ర భారత పాలన ప్రారంభమైంది అనడానికి గురుతే ఈ రిపబ్లిక్ డే. ఇది ఒక జాతీయ పండుగ. దేశ సామరస్యతకు, ఐక్యతకు చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేస్తూ జరుపుకుంటాము. ఇప్పుడు ఆ సామరస్యత, ఐక్యత కరువు అవుతున్నాయి. మన స్వేచ్ఛకు అర్థం మారుతోంది. మన త్యాగధనుల చరిత్రలు నేటి తరానికే కరువైన పరిస్థితి. ఇక ముందు తరాలకు ఈ త్యాగాల విలువ ఏం తెలుస్తుంది? అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని సెలవు రోజుగా కాకుండా మన స్వాతంత్ర సమరయోధుల చరిత్రల సంస్మరణ దినంగా ప్రతి ఒక్కరం పాటించిన రోజున మన త్యాగధనులకు ఘన నివాళి. మరియు స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి ఒక విలువ. సెలవు. జై హింద్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు గోమతి సుమాచంద్ర రచించిన దేశభక్తి గీతాన్ని విందాం. గర్వించునా దేశం బిదరలంటూ భారతీయుడా, కల్వెట్టి వందనము చేయి త్రివర్ణ పతాకానికి. 3 రంగులు విశ్వమంతా పరచుకున్నాయి. జయ జయ ధ్వానాలు నిండి అంచులను తాకుతున్నాయి. గర్వించునా దేశం వినేనంటూ ఓ భారతీయుడా.
జ్ఞానాలు పంచిన మునులు నరయాడిన మహాముని మన దేశం. ఆని ముత్యాల వల్లి దేశ హత్తులు అడుగడుగున ఉన్న దేశం మన దేశం. గర్వించునాల దేశం విదేనంటూ భారతీయుడా. మన జాతీయ చిహ్నాలు చాటుతున్నవి మన దేశ గుణగణాలు. నిలిచి కను కనులారా శుభ శుభాయమానం తోరణాలు. కదులు చైతన్య స్రవతి వైర చూసు మన ఘన కీర్తికేలాలు. గర్వించునా దేశం విదేనంటూ భారతీయుడా. కలుగుతున్నది చూడు మన దేశం కోటి సూర్య ప్రకాశమై. గలుగుతున్నది చూడు మన దేశం ధర్మధాన విశ్వగురువై. సాగు చల్లది చాలు మన దేశం సకల జనుల సంస్కృతి విరవంబై. గర్వించునా దేశం విదేనంటూ ఓ భారతీయుడా. తలదించనీకు ఏనాడు మన దేశ గౌరవానంది. తనకెత్తుకో సర్వజనుల సంస్కృతి సారా.